అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం డాక్టర్ కొఠారి వాణి చలపతిరావు గారు రచించిన కుటుంబం అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. కాలం చకచక ముందుకు సాగిపోతూ ఉంటుంది. తెల్లవారటం, పొద్దుగూకటం, మళ్లీ తెల్లవారటం, మళ్లీ పొద్దుగూకటం. ఇదే ప్రతిరోజు ప్రకృతి దినచర్య. కాలమానమైన క్యాలెండర్ను ఒకదాన్ని గోడకు తగిలించి రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలని లెక్కలు పెడుతూ ఆగమనంతో కలిపి తను తన జీవిత గమనాన్ని ముందుకు నడిపించటం మనిషి చేసే పని. అలా అనుకుంటాం గాని వాస్తవం గమనిస్తే అసలు మనిషి చేతిలో ఏమీ ఉండదు. కాలమే మనిషిని తన వెంట లాక్కెళుతూ ఉంటుంది. పిల్లలు పెద్దవాళ్ళవుతారు, పెద్దవాళ్లు నడివయస్కులవుతారు, నడివయసు వాళ్ళు ముసలివాళ్లు అవుతారు. ఆ తర్వాత కొంతకాలానికి ఆ తరం అంతరిస్తుంది, కొత్త తరం రంగప్రవేశం చేస్తుంది. ఇదొక చక్ర భ్రమణం, ఇదొక జగన్నాటకం. అంతా ప్రణాళికాబద్ధంగా పొల్లు పోకుండా ఒక్క క్షణం అటు ఇటు కాకుండా నడిచే బ్రతుకు నాటకం. నవరసభరితమైన ఆ నాటకం రక్తి కట్టడానికి కావలసిన రంగస్థలం కుటుంబం. ఆ ఇంటి నట్టింట 4 ఏళ్ల పాప నేహ నడుస్తూ ఉంటే, ముద్దు ముద్దు మాటలతో ఇంటిళ్ల పాదని అలరిస్తూ ఉంటే అందరి ముఖాల్లోనూ నవ్వు, ఉత్సాహం ఉరకలు వేస్తూ ఉంటాయి. కాలి గజ్జల పట్టీలు గల్లు గల్లిమని మోగుతూ నేహ ఎప్పుడు ఎక్కడ ఉందో అందరికీ లయబద్ధంగా చెప్పేస్తూనే ఉంటాయి. అదిగో నేహ వస్తోంది, ఏమండి మిమ్మల్నే అంది మనవరాలను గురించి భర్తకు చెబుతూ 75 ఏళ్ల రాంబాయమ్మ. రాని రాని, ఇదిగో నేను ముసుగు పెట్టుకుని పడుకుంటున్నాను, చూద్దాం ఏం చేస్తుందో అని దుప్పటి నిండుగా కప్పుకున్నాడు 80 ఏళ్ల సీతారామయ్య. తాతమ్మ తాతమ్మ దూచి ఆడుదామా అంటూ నాప్కిన్ ఒకటి చేతిలో పట్టుకుని పరుగు పరుగున వచ్చింది నేహ. పైట కొంగు ముఖానికి అడ్డం పెట్టుకొనో, దోసలతో ముఖం మూసుకొనో నేహతో రోజు అలా ఆడుతూ ఉంటుంది రాంబాయమ్మ. అందుకే తను అలా ఆడటానికి ఏ కర్చీఫో టవలో తెస్తూ ఉంటుంది నేహ. మంచం మీద నుంచి కిందకి వంగి నేహ చెయ్యి పట్టుకుని దగ్గరకు తీసుకుంటూ, అవునుగాని మీ తాతయ్య ఎక్కడున్నాడో చెప్పు అంది మనవరాలితో నవ్వుతూ. ఒక్క నిమిషం కామ్గా అయిపోయి ముద్దుగా నవ్వుతూ నక్షత్రాల్లా మెరిసే కళ్లతో చుట్టూ చూసి మంచం తలవైపు వెళ్లి ఒక్కసారిగా తాతయ్య కప్పుకున్న ముసుగుని లాగింది నేహ. దూచి అన్నాడు సీతారామయ్య ఒక్కసారిగా. దాంతో ఆట తాలూకు ఆనందంతో వెలిగిపోయింది నేహ నవ్వు ముఖం. ఇంతలో చేతిలో పాపకు తినిపిస్తున్న బేబీ ఫుడ్ సీరియల్ బౌల్తో హడావిడిగా లోపలికొచ్చింది తల్లి మంజుల. నేహా నువ్విక్కడున్నావా అనుకుంటూ వస్తూనే, అబ్బా మందుల వాసన అంటూ ముక్కు మూసుకొని కూతురు రెక్క పట్టుకుని గుంజుతూ తను ఏడుస్తుంటే మళ్లీ వద్దుగాని తిన్న తర్వాత అని అవతలకి తీసుకెళ్ళింది. ముసలాళ్ల గదిలో మందుల వాసన కాకపోతే మల్లెపూల వాసన వస్తుందా అంది రాంబాయమ్మ భర్త వైపు తిరిగి. దానికి సమాధానంగా సీతారామయ్య, ఈ కాలం పిల్లలు కదా, పైగా చదువుకున్నవాళ్లు, పిల్లల్ని చాలా జాగ్రత్తగా పెంచుకుంటారు, ప్రతిదానికి అలా పట్టించుకుంటే ఎలా అన్నాడు. చెంటిదానికి చక్కగా అన్నం మెత్తగా కలిపి ఇంత పప్పో చారో వేసి కమ్మగా తినిపించుకున్నా ఏంటో సీరియల్ అంటూ రోజు షాప్లో కొనుక్కొచ్చిన చప్పని నిలవ తిండి పెడుతుందేమిటో. అందులో ప్రోటీన్లు చాలా ఉంటాయటే. చిన్నపిల్లల ఆహారం అంటే వాళ్ళు జాగ్రత్తగానే చేస్తారుగా మరి. వీళ్ళు అవన్నీ చూసుకొనే డబ్బా మీద రాసి ఉన్నవన్నీ చదువుకొనే కొంటారు. ఈ కాలం పిల్లలు చాలా తెలివైన వాళ్ళు, వాళ్ళకి ఎవరు చెప్పాల్సిన అవసరం లేదులే గాని నువ్వు ఊరికే గొనక్కో. ఏం తెలివి ఆ రోజుల్లో అయితేనా అంటూ ఏదో చెప్పబోయిన భార్యను మందలిస్తూ, ఆ రోజులు వేరు, ఈ రోజులు వేరుగాని నీ పాత పురాణం విప్పకు, ఇక్కడ వినటానికి ఎవరు సిద్ధంగా లేరు అన్నాడు సీతారామయ్య. పాత చింతకాయ పచ్చడి పథ్యానికి మంచిది, పెద్దవాళ్ల మాట చెద్దన్నం మూట, విన్నా వినకపోయినా ఏదో తాపత్రయం ఆగక చెప్పటం అంతే. ఆ చెంటిదాన్ని చూస్తుంటే ప్రాణం లేచేస్తుంది. మనల్ని తాతమ్మ ముత్తాతలను చేస్తూ 4వ తరాన్ని చూసే అదృష్టాన్ని మనకు కలిగించిన తొలి నలుసు కదా. అందుకే అదంటే ఎంత ప్రేమో నాకు. అది గల్లు గల్లుమని శబ్దం చేస్తూ ఇల్లంతా తిరిగే ఆ గజ్జల పట్టీలు ఎవరు చేయించారనుకున్నారు? నేనే. బారసాలనాడు అవి బంగారు మురుగులు చేయించాను. పిల్లలు ఆ మధ్యన మీకు సహస్రపూర్ణ చంద్రోదయ దర్శనం అంటూ ఇంట్లో ఫంక్షన్ చేశారు చూడండి. అప్పుడు మునిమనవరాలు కదా అని నేహకు నా పాతకాలం నగ జిగినీల గొలుసు పెట్టెలో నుంచి తీసి దాని మెళ్ళో వేశాను. అది మళ్ళీ పిల్ల వేసుకోగా నేను చూడనే లేదు అంటూ చెప్పుకుపోతున్న రాంబాయమ్మ వాగ్దాటికి అడ్డు వస్తూ, నువ్వు ఇవ్వదలుచుకున్నది ఇచ్చావు,
మీ అత్తగారి పెళ్లిలో నీకు పెట్టిన నగను మునిమనవరాలి మెల్లో వేయాలనుకున్నావు, వేశావు, అంతే, అంతవరకే. ఆ తర్వాత దాని మీద నీ నిఘా అవసరం లేదు అన్నాడు సీతారామయ్య భార్యకు నచ్చచెబుతూ. మీకు 82, నాకు 75 దాటాయి. ఇంకో తరాన్ని ఇంకేం చూస్తాం గాని ఒకవేళ 5వ తరాన్ని చూడటమంటూ జరిగితే అందరూ కలిసి మనల్ని ఉయ్యాల్లో కూర్చోబెట్టి ఊపుతారు కదా, అప్పుడు మనం మునిమనవడికి బంగారు గిన్నె చేయించాలి అంటూ కలల్లో తేలిపోతున్న భార్య అమాయకత్వానికి ఆశ్చర్యపోయాడు సీతారామయ్య. నీ ఆశ చల్లగుండా ఇంకా బతుకుదామనే? ఇప్పటికే కాటికి కాళ్ళు జాపుకొని ఎప్పుడు పిలిపొస్తే అప్పుడు వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాం. ఇంకా 5వ తరం చూస్తాదంట. ఎవరి ముందైనా అనేవు, నవ్వుతారు. ఎందుకు నవ్వుతారు? మనిషి ఆయుర్దాయం 100 ఏళ్లు కదా. ఏమో బతుకుంటామేమో అప్పటిదాకా, ఎవరు చెప్పగలరు? అన్ని విషయాల్లోనూ వ్యతిరేకంగా ఆలోచించే నువ్వు ఈ ఒక్క విషయంలో మాత్రం అనుకూలంగా ఆలోచిస్తావే, అందుకు నిన్ను మెచ్చుకోవాలి. నేను మాత్రం ఏమనుకుంటానో తెలుసా? ఎన్నాళ్లు బ్రతికామని కాకుండా ఎలా బ్రతికామన్నది ముఖ్యం అనుకుంటాను. బ్రతికినన్నాళ్ళు కాళ్ళు చేతులు పనిచేసే స్థితిలో ఉండి మన పనులు మనం స్వయంగా చేసుకోగలిగి ఒకళ్ళ మీద ఆధారపడి ఉండకుండా ఉంటే అంతే చాలు అన్నాడు సీతారామయ్య. అబ్బబ్బా, అస్తమానం అలా చావు జపం చేయకండి, నాకు భయమేస్తోంది. అదిగో చూసావా, నీకు చావు భయం ఉందని ఒప్పుకున్నావు. పిచ్చిదానా, ఈ వయసులో వచ్చేవి ఎంత వద్దనుకున్నా అలాంటి ఆలోచనలే. వయసులో దృఢంగా ఉన్నప్పుడు నా అంతటి వాడు లేడనుకునే మనిషి ముసలితనంలోకి అడుగు పెట్టగానే శారీరకంగా శక్తిహీనుడవటమే కాక మానసికంగా కృంగిపోతాడు. అన్నేళ్లు కుటుంబానికి అండగా పెద్ద దిక్కుగా ఉన్న మనిషి మంచం పట్టగానే కడుపుని పుట్టిన పిల్లలకే భారమైపోతాడు. ఎంతమంది కొడుకులు, కూతుళ్ళు, మనవలు ఉన్నా అతనికి సేవ చేయాల్సిన విషయంలో నువ్వంటే నువ్వని పోటీలు పడతారు. అందుకే వాళ్లను నేను నిందించను, ఎందుకంటే అదంతే. తన తండ్రిని అలాగే భారమని ఒకప్పుడు అనుకున్న ఆ మనిషి అది మర్చిపోయి మళ్లీ తన కొడుకు తననలా భారం అనుకోవడాన్ని విమర్శిస్తాడు. అదే మానవ స్వభావం అంటూ ఇంటి పైకప్పు వంక చూస్తూ చెప్పుకుంటూ పోతున్నాడు సీతారామయ్య. ఇప్పుడు మన కొడుకు కోడలు మనల్ని బాగానే చూస్తున్నారుగా, ఇంకా ఎందుకు అంత వేదాంతం అంది రాంబాయమ్మ. చూడటం లేదని నేను అన్నానా? ముందు ముందు ఎలా గడుస్తుందో అన్నదే ఆలోచన. నేనైనా నువ్వైనా మన వయసు వాళ్ళు మరెవరైనా ఆలోచించాల్సింది చావు గురించి కాదు, అది ఎలా వస్తుంది అన్న దాని గురించి. ఆ ఆలోచనకు మనసులో చోటు ఇవ్వటానికి తీరికలేనంత వ్యాపకం కలిగించుకోగలిగితే మరీ మంచిది. తాతమ్మా అంటూ వాళ్ల అమ్మ నుంచి విడిపించుకొని గుసగుసలాడుతూ పరిగెత్తుకుంటూ వచ్చిన నేహను చూసి, ఓయ్ నా చిట్టితెల్లొచ్చింది, రారా అంటూ చేతులు చాచింది రాంబాయమ్మ. సీతారామయ్య కూడా మునిమనవరాలని చూస్తూ మనసులో నుంచి ప్రేమ పొంగుకుని వస్తుండగా అంతవరకు తను మాట్లాడిన మాటలను తాత్కాలికంగా మర్చిపోయి ఆ చిన్నారి లోకంలో వచ్చిపడ్డాడు. అసలు కన్నా వడ్డీ ముద్దంటారు. నాకు మన అబ్బాయి మీద కన్నా మనవడు కార్తీక్ మీద ముద్దెక్కు ఉండేది. ఇప్పుడు ఇది పుట్టాక వాళ్ళిద్దరూ ఇంకాస్త వెనక్కి వెళ్ళిపోయారు. పిల్లలున్న ఇల్లు ఎంత అందంగా లక్షణంగా ఉంటుందో కదా. వాళ్ల ముద్దు ముఖాలు చూస్తూ వాళ్లతో మనము పిల్లలమై ఆడుకుంటూ ఉంటే అసలు ఇతర ఆలోచనలేవి మనసులోకి రానే రావు అన్నాడు సీతారామయ్య మురిపెంగా మునిమనవరాలని చూసుకుంటూ. నిజమే మీరన్నది అంది రాంబాయమ్మ. అత్తా అత్తా అంటూ తూనీగలా ఎగురుతూ సమీర రూంలోకి వెళ్ళింది చిన్నారి నేహ. ఆ సమయంలో సమీర డ్రెస్సింగ్ టేబుల్ ముందు నించొని అద్దంలో చూసుకుంటూ లిప్స్టిక్ పెట్టుకుంటోంది. చెంకీ వర్క్ చేసిన మెరూన్ కలర్ గాగ్రా వేసుకుంది. జుట్టు విరబోసుకుంది. పర్ఫ్యూమ్ స్ప్రే వేసుకుంది. జాస్మిన్ సువాసన రూమంతా గుబాలిస్తోంది. చుట్టూ సువాసన లేందే ఒక్క క్షణం కూడా ఉండలేదు సమీర. ఇంట్లో ఉన్నప్పుడు రూమంతా రూమ్ స్ప్రేతో నింపేసి గదిలో అడుగుపెట్టిన వాళ్ళందరూ ముక్కులెగరేసేలా చేస్తుంది. బయటికి వెళ్తున్నప్పుడు బాడీ స్ప్రేతో శరీరాన్నంతా సువాసన భరితంగా చేసుకుంటుంది. మిడిసిపడే 18 ఏళ్ల పడుచుదనంలో ఉందేమో. తన ధ్యాసంతా ఎప్పుడూ రకరకాల డ్రెస్సుల మీద, వెరైటీ షూస్ మీద, ఫ్యాన్సీ నగల మీద, కాస్మెటిక్స్ మీద ఉంటుంది. తన డ్రెస్సింగ్ టేబుల్ అల్మరాలు తెరిచి చూస్తే ఒక కాస్మెటిక్ షాపే కనిపిస్తుంది. బట్టల అల్మరా తెరిస్తే రెడీమేడ్ డ్రెస్సుల బొటిక్కే కనిపిస్తుంది. షూ ర్యాక్ దగ్గరికి వెళ్తే చెప్పుల దుకాణం కనిపిస్తుంది. కాలేజీకి వెళ్ళినప్పుడు జీన్స్ ప్యాంట్లు, టీషర్ట్లు, టాప్లు, ఫ్రెండ్స్తో సినిమాలకు షికార్లకు వెళ్ళినప్పుడు మిడీలు, ఆఫ్ ప్యాంట్లు వేసుకుంటుంది. ఇప్పుడు తన ఫ్రెండ్ అక్క పెళ్లికి వెళుతోంది. అందుకే రిచ్ లుక్ ఉన్న గాగ్రా వేసుకుంది.
సమీరకు బంగారు నగలంటే గిట్టదు. ఓల్డ్ టేస్ట్ అంటుంది. పూసలతో చేసిన, పక్షి ఈకలతో చేసిన హ్యాంగింగ్స్, నెక్ చైన్లు ఇష్టపడుతుంది. అందులో పెండెంట్గా తాళం చెవులు, ఎముకలు, మనిషి పుర్రేలు, పాములు, తేళ్లు, ఇలా అది ఇది అని కాకుండా అప్పటి లేటెస్ట్ ట్రెండ్ను అనుసరించి ఏవైనా ఉంటూ ఉంటాయి. ఎప్పటికప్పుడు నెట్లో మార్కెట్ సర్వే చేస్తుంటుంది గనుక మారుతున్న ఫ్యాషన్స్ కంటపడగానే కొనేస్తూ ఉంటుంది. అన్న కార్తీక్ పుట్టిన 7 ఏళ్లకు పుట్టిందేమో ఇంట్లో అందరికీ గారాల పట్టి. అత్తా, నాకు లిప్టిక్ పెట్టు అంది నేహ అత్త సమీర చున్నీ పట్టుకుని లాగుతూ. సమీర ఏ పని చేస్తున్నా చెవి దగ్గర సెల్ ఫోన్ ఉండాల్సిందే. అది తనకు కర్ణాభరణం లాంటిది. ఆ చేత్తో పనిచేస్తున్నప్పుడు ఈ చేత్తో, ఈ చేత్తో పనిచేస్తున్నప్పుడు ఆ చేత్తో, 2 చేతులు పనిచేస్తున్నప్పుడు భుజానికి ఆనించి అలా మార్చి మార్చి మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు అదే పనిలో ఉంది. అందుకే నేహ అడిగిన దానికి ఉండు నేహ అని మాత్రమే అనగలిగింది. అత్తా, లిప్టిక్కు అంది నేహ మళ్ళీ తన లిప్స్ చూపుడు వేళతో చూపిస్తూ. ఒక్క నిమిషం ఆగవే అని కాల్ హోల్డ్లో పెట్టి ఏంటమ్మా నేహ అని అడిగింది. మళ్ళీ అంతలోనే విషయం అర్థమై, చిన్నపిల్లలు లిప్స్టిక్ పెట్టుకోకూడదమ్మా, అమ్మ కొడుతుంది అంది. మళ్ళీ నువ్వెందుకు పెట్టుకుంటున్నావు అంది నేహ. నేను పెద్ద పిల్లను కదా, అందుకు. నా అంతయ్యాక నువ్వు నాకన్నా మోడర్న్గా ఉంటావు తెలుసా. అయినా లిప్స్టిక్ లైట్గా వేస్తానే అంటూ వేసి వెయ్యనట్టుగా వేసింది సమీర. దానికే అద్దంలో చూసుకుని మురిసిపోయింది నేహ. అది చూసి సెల్ ఫోన్లో ఫ్రెండ్తో, మా అన్న కూతురు నేహనే, ఎంత క్యూట్గా ఉంటుందో, దానికి ఇప్పటినుంచి కాస్మెటిక్స్ పిచ్చి, మాటమాటికి నా రూమ్కొచ్చి అత్తా లిప్స్టిక్ వెయ్యి, అత్తా నెయిల్ పెయింట్ వెయ్యి అంటుంది. నా నెక్ చైన్స్, బ్రాస్లెట్స్, హ్యాంగింగ్స్ తీసుకుని అటు తిప్పి ఇటు తిప్పి చూసి నాకు పెట్టు అని గొడవ చేస్తూ ఉంటుంది అని చెప్పింది. అవును, నన్ను చూసి ఇప్పటినుంచే ఫ్యాషన్స్ అని నేర్చుకుంటోంది. ఇది ఇప్పుడే ఇంతైతే నా అంతైనాకి ఇంకెంతో అనుకుంటాను. అందరు బాయ్స్ స్మాషే అంది నవ్వుతూ సమీర. అత్త నవ్వుతుంటే ఏదో అర్థమైనట్టు తను నవ్వటం మొదలుపెట్టింది నేహ. నేనింక బయలుదేరతానే, లేట్ అవుతుంది మళ్ళీ అంటూ ఫోన్ ఆఫ్ చేసి, నేహా పద పద అత్త వెళ్ళాలి అంటూ మేనకోడలు చెయ్యి పట్టుకుని బయటకొచ్చింది సమీర. సిట్అవుట్ లాంటి ఇంటి ముందు స్థలంలో కూర్చొని దేవుడి పుస్తకం మీద చదువుకుంటున్న బామ్మని, వాలు కుర్చీలో పడుకుని ఏదో ఆలోచిస్తున్నట్టున్న తాతయ్యను చూసి గతుక్కుమంది సమీర. బామ్మ ఇక్కడే ఉందా, ఇక అయిపోయాను అనుకుంది తల పట్టుకుంటూ. పిల్లిలా అడుగులో అడుగేస్తూ మెల్లగా బయటపడదామన్నా హై హీల్స్ శబ్దం చేయక మానవు. ఏదైతే అదే అవుతుందిలే అనుకుంటూ మామూలుగా వెళ్ళబోయింది. సమీరా, పెళ్ళికెళ్తున్నావా? మీ స్నేహితురాలి అక్క పెళ్ళట కదా, మరి అదేంటే చక్కగా జడల్లుకొని పూలు పెట్టుకోక అలా దయ్యంలా జుట్టు విరబోసుకున్నావు? అదేం ఫ్యాషనే? నువ్వు వచ్చేటప్పటికి అసలే చీకట పడుతుందేమో, దారిలో మన బాపతే అనుకుని ఏ దయ్యాలైనా వెంటపడితే? అసలే నీ మెళ్ళో పుర్రె లాకెట్టు, చెవులకు ఎముకల లోలాకులు కూడాను. బామ్మా, ఇప్పుడిదే స్టైలు. నువ్వు చెప్పినట్టు పెద్ద జడ వేసుకుని చెవులకు దిద్దులు పెట్టుకుని వెళితే పల్లెటూరు అమ్మాయిలా ఏమిటా వేషం అని మా ఫ్రెండ్స్ అందరూ నవ్వుతారు అంది సమీర బామ్మ వైపు విసురుగా చూస్తూ. చక్కగా పట్టులంగా కట్టుకుని ఓణీ వేసుకోక సన్యాసినిలా బట్టలేంటే అంది రాంబాయమ్మ మళ్లీ రెట్టిస్తూ. బామ్మ, ఇప్పుడు కాలం మారింది, అర్థం చేసుకోవేంటి నువ్వు? ఏం మారింది? సూర్యుడప్పుడు తూర్పున, ఇప్పుడు పశ్చిమాన ఉదయిస్తున్నాడా? అదే ఆకాశం, అదే భూమి, అవే గుట్టలు, మెట్టలు, సముద్రాలు కదా. మరి ఏం మారిందో కాస్త చెప్పు. మారింది కాలం కాదే, మనుషులు అంది రాంబాయమ్మ. బామ్మ, ఇంకాపుతావా? నేను వెళ్ళాలి. నీ పని ఇలా కాదు, ఉండు. ఇంకొకసారి నువ్వు నన్ను విమర్శించకుండా ఉండాలంటే నీకు నా మోడర్న్ డ్రెస్సులు బలవంతంగా తొడిగిస్తాను. రాత్రులు నేను నైటే వేసుకోగానే గోనె సంచిలో మనిషిని గొంతు వరకు దిగేసినట్టు అదేం పొడుగుగోనే అంటావు కదా. ఈ రోజు రాత్రి నేను నీకు అదే తొడిగిస్తాను. అప్పుడు గాని మళ్ళీ మాట్లాడకుండా ఉండవు అంటూ టక్కు టక్కుమని షూ శబ్దం చేసుకుంటూ వేగంగా నడుచుకుంటూ వెళ్ళింది సమీర. అలా వెళ్తున్న ఆమెను చూస్తూ, పుల్లల్లాంటి ఆ ఎత్తుబూట్ల మీద ఎలా నడుస్తారో నాకు అర్థం కాదు. మనిషి బరువుకు అవి కాస్త పుటుక్కని విరిగితే కిందపడి నడ్డి విరగదు. అయినా అదేం ఫ్యాషనో ఏమిటో అని వెనక నుంచి గొనుగుతూనే ఉంది రాంబాయమ్మ. ఆ మాటలు సమీర చెవును పడ్డాయి కానీ వెనక్కు తిరగలేదు. బామ్మతో గంటల తరబడైనా అలా వాదన పెట్టుకోవటం బాగానే ఉంటుంది కానీ ప్రస్తుతానికి టైం లేదు అనుకుని ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ వెళ్ళిపోయింది.
అప్పటిదాకా నిశ్శబ్దంగా ఉండి వాళ్ల సంభాషణ విన్న సీతారామయ్య ఉన్నట్టుండి పక్కున నవ్వారు. ఎందుకలా నవ్వుతారు? అంది రాంబాయమ్మ ఉడుక్కుంటూ. నీ మనవరాలు నీకు కట్టబెడతానన్న ఆ డ్రెస్సుల్లో నిన్ను ఊహించుకుంటుంటే నవ్వొచ్చింది అన్నాడు ఆయన. నవ్వండి నవ్వండి అంది రాంబాయమ్మ. అది గడుసుది అని తెలిసే ఎందుకే దాని జోలికెళ్తావు? నువ్వు ఒకటంటే అది 4 అంటుంది. దానికి అదో సరదా. మొన్న మధ్య మాటల సందర్భంలో ఇంక నేను ఎన్నాళ్ళుంటాను అంటే, తాతయ్య డోంట్ వర్రీ, నువ్వు సెంచరీ కొట్టడం గ్యారంటీ అంది. దాంతో నాకు నవ్వు వచ్చింది. అలా మాట్లాడే వాళ్ల పక్కనుంటే ఏ భయాలు బాధలు ఒత్తిడులు లేకుండా ఎవరైనా హాయిగా బతికేయచ్చు. ఈ కాలం పిల్లలకు తెలివితేటలు ఎక్కువ. ఆ ఇంటర్నెట్లో చూసి నీకు ఎక్కడెక్కడి విషయాలు చెప్పేస్తుందిగా. నువ్వు తక్కువ దానివేం కాదు. ఒక పక్కన అన్నింటికీ దాని వంకలు పెడుతూనే మరో పక్క నీకు అవసరం వచ్చినప్పుడు, అమ్మాయి మోకాళ్ళ నొప్పులకి ఏం ఎక్సర్సైజులు చెయ్యాలో కాస్త నెట్లో చూసి చెప్పు, అరికాళ్ళ మంటలకి ఏ మందు రాయాలో నెట్లో చూసి చెప్పు అని అడుగుతూ ఉంటావు కదా అన్నాడు సీతారామయ్య. ఇంతలో గేటు చప్పుడైంది. కార్తీక్ ఆఫీస్ నుంచి వస్తూ కనిపించాడు. దగ్గరికి రాగానే హాయ్ బామ్మ, హాయ్ తాతయ్య అని ఇద్దరినీ పలకరించాడు. చేతిలో నేహా కోసమని తెచ్చిన బొమ్మలున్నాయి. కార్తీక్ లోపలికి వెళ్లగానే ఆ దంపతులిద్దరికీ మాట్లాడుకోవటానికి మరో కొత్త విషయం దొరికింది. వాడు ఇప్పుడు మనల్ని హాయ్ అని పలకరించాడు కదా, మనం కూడా హాయ్ అనాలా అంది రాంబాయమ్మ. హాయ్ అనకపోతే తెలుగులో ఓయను ఎవరొద్దన్నారు అన్నాడు సీతారామయ్య. ఇంట్లో బోలెడు బొమ్మలున్నాయి, మళ్ళీ బోలెడు తెచ్చాడు. ఆడుకునేది ఒక్క పిల్ల. నువ్వు కూడా కూర్చుని ఆడుకో, ఎవరొద్దంటారు? ఇంటిని బొమ్మల దుకాణం చేసేస్తున్నారు. ఏది కనబడితే అది కొనేయటమే. డబ్బులు మంచినీళ్ళలా ఖర్చయిపోతున్నాయి. మన పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు మనం ఒక్క బొమ్మైనా కొన్నామా? అప్పుడసలు చేతిలో డబ్బులే ఉండేవి కాదు. ఖాళీ అయిన పెద్ద సైజు పౌడర్ డబ్బాలు, ప్లాస్టిక్ స్నో సీసాలు ఆడుకోవటానికి ముందు పడేసి ఇత్తడి స్తంభాలం మీద అప్పడాల కర్రతో టపటపమని కొట్టుకొని శబ్దం చేసి ఆడించేవాళ్లు. మా అమ్మ మాత్రం ఒకసారి తిరణాలకు వెళ్ళినప్పుడు అనా పెట్టి గిలక్కాయ తెచ్చింది. ఇక అదే బొమ్మ అంటూ రాంబాయి స్వగతంలా తనలో తనే మాట్లాడుకోవటం మొదలుపెట్టింది. ఆ మాటలు వింటూ తను గతంలోకి వెళ్లిపోయాడు సీతారామయ్య. చిన్నారి నేహ ఆ రోజు చిన్ని కృష్ణుడు వేషం వేసింది. ఆ రోజు కృష్ణాష్టమి అని. మనవరాలు నేహను తన గదిలోకి తీసుకెళ్లి బామ్మ సరస్వతి, తాత ధనంజయ పట్టుకండవాని గోచీ పోసి ధోవతిలా కట్టింది. త్రిచూర్ణం బుట్టు పెట్టి మెడమీద వరకు ఒత్తుగా పరుచుకున్న జుట్టును చక్కగా దువ్వి చిన్న కిరీటం పెట్టి అందులో నెమలపించం అమర్చింది. చేతులకు కంకణాలు, ముక్కుకి ముత్యం, మెళ్ళో హారాలు వేసి భుజాన జెరియంచు కండువా వేసి చేతికి పిల్లన గ్రోవి ఇచ్చి చిటికన వేలు పట్టుకొని బయటకు తీసుకొచ్చింది. చిన్ని కృష్ణుడు వచ్చాడు చూడండి అందరూ అనగానే మధ్య హాల్లో కూర్చున్న టీవీ చూస్తున్న కుటుంబ సభ్యులందరూ తలెత్తి చూశారు. ఎవరు? నేహనే, ఎంత ముద్దుగా ఉంది అన్నారు అందరూ నవ్వు ముఖాలతో. అచ్చం ఆ బాలకృష్ణుడే నడిచొస్తున్నట్టుగా ఉంది అన్నాడు ముత్తాత సీతారామయ్య. పాలు పెరుగు వెన్నెలు తెండి కృష్ణయ్య ఎంత తింటే అంత కడుపు నిండా పెట్టండి అంది రాంబాయమ్మ. వెన్న దొంగకు మనం పెట్టింది నచ్చుతుందా? దొంగతనంగా తింటేనే రుచిగా ఉంటుంది అంది నేహ బామ్మ సరస్వతి. అందరూ తనను చూసి నవ్వుతూ గారాబం చేస్తుంటే ముసుముసు నవ్వులు నవ్వుతూ సిగ్గులొలికించింది నేహ. ప్రతి పండుగకి, పుణ్యదినాలకి తన కూతురు నేహకు అలా ఏదో ఒక వేషం వేసి ఇంటిల్లపాదిని ఉత్సాహంలో సందడి వాతావరణంలో ముంచి తేల్చే తల్లిని మనసులోనే మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు కార్తీక్. అయ్యో, నేహను తీసుకుని బయటికెళ్తాం అనుకున్నాను, ఇప్పుడెలా అంది నేహ తల్లి మంజుల. ఇవాళ కాకుంటే రేపు బయటికెళ్ళొచ్చులే వదినా, కృష్ణాష్టమి రోజు రాదు కదా. నేహ కృష్ణుడి ఫ్యాన్సీ డ్రెస్లో నిజం కృష్ణుడిలో ఎంత బాగుందో చూడు, నేను నా సెల్లో ఫొటోస్ తీసి మా ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేస్తాను అంటూ నేహ చెయ్యపట్టుకుని లాన్లోకి తీసుకెళ్ళింది సమీర. రాంబాయమ్మ భర్త సీతారామయ్య వైపు తిరిగి గుసగుసగా, పానకంలో పుడకలంటే ఇలాంటి మాటలే అంది మంజుల మాటలకు దెప్పి పొడుపుగా. హుష్, గట్టిగా అనకు. గుమ్మడి కుటుంబం అన్నాక పానకంలో పుడకలు, నిండు అన్నం విస్తరిలో మట్టి పెడ్డలు అడపాదడపా తప్పవు. ఏరి పక్కన పడేస్తే పోలే, నీ నోరు ఏదో ఒకటి అనుకున్నా ఊరుకోదే అసలు అన్నాడు సీతారామయ్య తాను భార్య చెవి దగ్గర వంగి మెల్లగా. భోజనాల సమయంలో అందరూ ఒక దగ్గర చేరి టేబుల్ చుట్టూ రౌండ్గా కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ అన్నం తినటం అలవాటు. ఆ రోజు సెలవు గనక
మధ్యాహ్న భోజనాలు కూడా అందరూ కలిసి చేసే అవకాశం వచ్చింది. అందరూ వచ్చారు గాని ఎంతకు ధనుంజయ రాలేదు. ఏడమ్మా వీడు ఇంకా రాడే అని అడిగాడు సీతారామయ్య కోడల సరస్వతిని ఉద్దేశించి. మీ అబ్బాయి ఈ మధ్య అద్దాన్ని వదిలిపెట్టి ఒక్క అడుగు కూడా పక్కకు కదలటం లేదు మావయ్య. అస్తమానం దాని ముందే నిల్చుంటున్నారు అంది సరస్వతి. ఎందుకని? వీడికిప్పుడు షోకులెందుకు అని అడిగాడు సీతారామయ్య ఆశ్చర్యంగా. షోకులు కాదు, షాకులు. ఈ మధ్య తలలో తెల్ల వెంట్రుకలు కనిపిస్తున్నాయి, ఫలిత కేశాలు. దాంతో నేను ముసలవాణ్ణి అయిపోతున్నానన్న బెంగ పట్టుకున్నాయనుకో అంది సరస్వతి నవ్వుతూ. తను నవ్వుతూ నల్ల వెంట్రుకలు తెల్ల వెంట్రుకలు ఏవీ లేని తన బట్టతలను తడిమి చూసుకున్నాడు సీతారామయ్య. ఆ వెంటనే ముగ్గుబుట్టలా ఉన్న భార్య రామయ్యమ్మ తలవంక చూశాడు. నిండా మునిగినవాడికి చలి ఉండదంటే ఇదే కదూ అన్నాడు. అందరూ నవ్వారు. సంధికాలాలే మనిషి మనశ్శాంతిని హరిస్తాయి అన్న అర్థం ధ్వనించింది ఆయన మాటలలో. ధనుంజయ కాసేపటికొచ్చి కూర్చున్నాడు. డై చేసిన అతని నల్లని జుట్టుని అందరూ నిశ్శబ్దంగా గమనించారు. డైనింగ్ టేబుల్ మీద గిన్నెలన్నీ తెచ్చిపెట్టింది సరస్వతి. ఆ ఇంట్లో ఒక్కొక్కళ్ళకి ఒక్కో రకం అన్నట్టుగా ఉంటుంది వంట. పండు ముసలివాళ్లకు, పసిపాపకు మెత్తగా గుజ్జులా ఉండాలి అన్నం. కార్తీక్, మంజుల కాస్త కారం ఎక్కువ వేసిన కూరలు, మసాలా వంటలు ఇష్టంగా తింటారు. సమీరా ఫిట్నెస్ కోసం, జీరో సైజ్ కోసం ఆయిల్ అస్సలు లేని కూరలు, పుల్కాలు తింటుంది. దాంతో బోలెడు గిన్నెలొచ్చి చేరతాయి టేబుల్ మీద. ఆ రోజు అదనంగా మరికొన్ని గిన్నెలు కనబడ్డాయి. అవేంటమ్మా అని సీతారామయ్య కోడల్ని అడిగాడు. నిన్న నేను మీ అబ్బాయి డాక్టర్ దగ్గరికి జనరల్ చెకప్కి వెళ్ళాం కదా మావయ్య. ఆయనకు షుగర్ అని, నాకు బీపీ అని చెప్పారు డాక్టర్. ఆయనకు కూరలు పులుపు తీపి లేనివి, నాకు ఉప్పు తక్కువ వేసినవి తీసి పక్కన పెట్టాను అంది సరస్వతి. ఇంతమందికి ఇన్ని రకాలు ఎలా చేస్తున్నావమ్మా? ఏముంది మావయ్య, అత్తయ్య గారు ఎంత వద్దన్నా వినకుండా వంటింట్లోకొస్తారు. ముందుగా తరిగి పెట్టుకునే కూరలను ఎత్తుబల్ల మీద కూర్చుని తరిగిస్తారు. మంజుల ఆఫీస్కి వెళ్లేదాకా నేహ పనులతో పాటు ఇంటి పనులు కూడా చిన్న చిన్నవి చేస్తూనే ఉంటుంది. వంట పని పేరుకు నాది కాని తలా ఒక చెయ్యి వేస్తూనే ఉంటారుగా అంది సరస్వతి. ఆ నెమ్మదితనం, ఆ సంస్కారం చూస్తుంటే ముచ్చటేసింది అక్కడున్న అందరికీ. ఒక సరస్వతి అనే కాదు, ఆ ఇంట్లో కుటుంబ సభ్యులందరూ ఎవరి స్థానాల్లో వాళ్ళు, ఎవరి పరిమితుల్లో వాళ్ళు బాగానే ఉంటారు. కాకుంటే చిన్న చిన్న బలహీనతలు, లోపాలు, చిరాకులు ఉంటే ఉండవచ్చు. అవి చంద్రుడిలో మచ్చలాంటివి, నిశ్చల సరస్సులో విసిరిన రాయి లాంటివి. అంతగా పట్టించుకోనవసరం లేనివి, అంతలోనే సర్దుకుపోయేవి అని కుటుంబంలోని సభ్యుల బాంధవ్యాన్ని, అనుబంధాన్ని మరింత బలపరిచేవే గాని బీటలు వార్చేవి మాత్రం కాదు. అది ఒక నిండైన ఉమ్మడి కుటుంబం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.